అది ఖచ్చితంగా మీ ఏంటి ప్రారంధం అంతే. మీ అంటే పూర్వజన్మ పుణ్యం అని. పూర్వజన పుణ్యంతో పాటు మీ ప్రతిభ అండి. ఎందుకంటే అందరిని మెప్పించడం అంత సహజం కాదు. అంత ఎంత పుణ్యాలు ఉంటే మాత్రం. నా ప్రతిభ, పాండిత్యంతో పాటు ఏదైనా ఆ ఆవగింజంత అదృష్టాన్ని కూడా ఆ! ఆ నమ్మాలండి. ఆవగింజ ఎక్కడంటే మీ పాటలు హిట్ అవ్వడం. అదే. ఆ స్థాయిలో హిట్ అవ్వడం అనేది అవును. ఆవగింజ. ఖచ్చితంగా. అవును. ఓ 4 హిట్ పాటలు పాడుకుందాం అనంత్ గారు హ్మ్. మీవి? కాలంలో వెనక్కెళ్దామా? ముందుకెళ్దామా? మీ ఇష్టం. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పాటలు ఇష్టం కాబట్టి మీకు హ్మ్. ఎలా అంటే అలా. మీ మొదటి మీ హిట్ పాటలు కొన్ని ఊరికే ఒక 2 లైన్‌లు అలా పల్లవులు అనుకుంటే అదొక తృప్తి. మొదటి నుంచి చూద్దాం అయితే. ఫస్ట్ హిట్ అన్న రుచి నేను చూసింది ఫస్ట్ 'బొమ్మరిల్లు అప్పుడో ఇప్పుడో'. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే. హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే. నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఆ తర్వాత వెంటనే 'కొత్త బంగారు లోకం' వచ్చింది హిట్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా. హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమ్మా. ఏమ్మా! అది వరుసగా ఇలాంటి లవ్ సాంగ్ పడుతున్న టైంలో పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే, చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే లాంటి మాస్ కానీ, రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరిని ఇద్దరికొచ్చానే. నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే, నీ వెంటే పడి పడి వస్తానే అని ఓహో మాస్లో ఉన్నాడనమాట అని వచ్చినప్పుడు, నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది, అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది, నిజంగా కళ్ళతో ఎంతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఇంగ్లీష్లు ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక, ఇలాంటిది ఇంకా అన్ని రకాలన్నమాట. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు, సోకులో వైపు సొంపులో వైపు చల్లేసి చంపుతుంటే కలగదా కైపు లాంటివి. ఇలా కమర్షియల్ మీటరే, అటు క్లాస్ అయినా మాస్ అయినా కమర్షియల్ మీటర్లో జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన సినిమా ఏమాయ చేసావి.
అబ్బబ్బబ్బబ్బా! అసలు ఆ పాటలు ఎంతమంది ముందుకొచ్చి అందాలు సల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా, హొసాన హుసాన హొసాన గాలుల్లో నీ వాసన, హొసాన పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, ఓ నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా, హోసాన ఊపిరినే వదిలేస్తున్నా, హోసాన ఊహల్లో జీవిస్తున్నా. ఇది కంటిన్యూ అవుతూ కొంచెం ఈ సాహితీ పరిమాణాలకి ఇంకా కావ్య గౌరవం అద్దేలాగా, కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే, నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే, గాలిలోన ఆరో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేను ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా. మళ్ళీ పూర్తి వెనక్కి మాస్ అసలు పూర్తి శాస్త్రీయం ఏమన్నా రాసారా? పూర్తి శాస్త్రీయం అంటే ఉదాహరణకి మన తెల్లవారదేమో స్వామి ఆ టైపు. శుభప్రదం విశ్వనాథ్ గారి మూవీలో ఒక శాస్త్రీయం జానపదం జుగలబంది సన్నివేశం వస్తుందన్నమాట. ఆ పాట ఏంటంటే అనుకోకుండా బాలు గారు పాడు అని చెప్పి గదమాయిస్తే జై హింద్ అంటాడు హీరో క్యారెక్టర్ నరేష్ గారు. జై హింద్ అన్న పదం నుంచి అతనికి ఇన్స్పిరేషన్ వచ్చి జానపద శైలిలోనే ఎత్తుకుంటాడు అనమాట. ఇది సల్లనయ్యనే ఏలేలో ఏలేలేలో ఏలో ఏలో యాలా, ఏలేలో ఏలేలో ఏలో ఏలో యాలా, ఏలేలేలో ఏలేలేలో యాలా, ఏలేలో ఏలో యాలా. ఇది సల్లనయ్య రామయ్య ఏలిన నేల, ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల, చల్లనయ్య నల్లనయ్య ఆహా ఏలేలో ఏలేలేలో యాల, ఏలేలేలో ఏలో యాల. ఆవునైన అమ్మాని కొలిసే నేల, జీవుల్లో దేవుడినే చూసే నేల, జీవుల్లో దేవుడినే చూసే నేల. అందుకని అప్పుడు ఆయన శాస్త్రీయంగా దానికి జుగల్బందీ చేస్తారు. అలా చేస్తూ చేస్తుండగా పాటలో చివరి అంకం వచ్చేటప్పటికి అన్నీ ఈ నేల ఎలాంటిది అని చెప్పడానికి, వేద భూమిలో అణువణువు నాదమయం, ఈ నాద భూమిలో ప్రతి కణువు రాగమయం, శుకపికాల మెలకువలే శుద్ధ సావేరిగా, రాతిరప్ప కదలికలే రీతి గౌళగా, అబ్బో హిమనదాల నడకలవే హిందోళంగా, హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే, పులకలొలికి పలుకు కలికి పదములు హంసానందిగా, నినదించిన భూమి నిను పెంచిన భూమి. ఎంత అద్భుతంగా ఉంది ఆనంద్ గారు ఈ పాట. మణిశర్మ గారు, నేను మామూలుగా అసలు రాగాలు కూడా భలే పెట్టారు అక్కడ. రాగాల పేర్లు రాస్తే, అరా నువ్వు రాగాల పేర్లు రాసేసి నీకు రాగాల పేర్లు తెలిసని డంకా బజాయించేద్దాం అనుకుంటున్నావు, నేను అయ్యే రాగాల్లో చేస్తాను. చిన్న ఒక లైన్ ఉంటుంది, అంటే సుఖపికాల మెలకువలే శుద్ధ సావేరిగా అంటే ఆ లైన్ శుద్ధ సావేరిలో. అవును నెక్స్ట్ రాతిరప్ప కదలికలే రీతి గౌళ, నెక్స్ట్ హిందోళం, హిమనదాల నడకలవే హిందోళంగా, హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే హంసానంది, పలుకు కలికి పదములు హంసానందిగా, నినదించిన భూమి నిన్ను పెంచిన భూమి. అసలు తెలిపేదొకటే, లోకా సమస్త సుఖినో భవంతు.
అదొక జుగల్బందీలా ఉంటదనమాట. చాలా Yeah. బావుంటది ఆ పాట. చాలా అద్భుతంగా ఉందండి ఇది. చాలా చాలా ఎన్ని మంచి పాటలు మీ కలంలో కుదురుకున్నాయి అనంత్ గారు అసలు. వినేవాళ్ళ అదృష్టం. అలా ఎందుకంటే ఇవి 10 కాలాల పాటు నిలిచే పాటలు. ఇవేదో దొరికిన పదాలని ఏదో పొందుపరిచే చాలా డీప్ మీనింగ్‌తో రాసిన జాడలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంతే ఆ వైవిధ్యానికి ఏదో ఒక అదృష్టం దొరికింది. ఇప్పుడు నేను గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిని. అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని. ఏదో చదువు కృష్ణా జిల్లాలో 2 సంవత్సరాలు, గుంటూరు జిల్లాలో 3 సంవత్సరాలు గడిచింది గానీ, నా ప్రభావం అంతా గోదావరి జిల్లాయే. కానీ ఒక సందర్భంలో 'రాజన్న' సినిమాలో తెలంగాణ జానపద శైలిలో రాయాల్సొచ్చింది. అది కూడా ఒక స్టోరీ నడుస్తా ఉంటది పాటలో. పాప ఎళ్తా ఉంటది. ఇవాళ బడిలో పాట పాడాలి. ఎలా పాడాలి పాట అని ఆలోచిస్తా ఉంటే, దారిలో వెళ్ళే వాళ్ళంతా నా బిడ్డ మీద పాడు, కుమ్మరి ఆయనేమో నా కుండ మీద పాడని, తర్వాత హ్మ్, చేనేత కార్మికుడు చేనేత కార్మికురాలేమో నా నేత మీద నా చీర మీద పాడని. అలా ఒక్కొక్కళ్ళు చెప్తా ఆఖరికి మొత్తం ఒక ప్లేస్‌కెళ్ళేటప్పటికి తన ఊరంతా కనపడతది. ఊరు పల్లె తల్లిలా అనిపించి నా మీద పాడని అడుగుతది. ఇది కాన్సెప్ట్ చెప్పింది విజయేంద్ర ప్రసాద్ గారు. అది మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో వచ్చే స్టోరీ కాబట్టి రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా చూడవే సుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే సందమామ లెక్క ఉంటదే దీని సందమేందో పాడవే నేలమ్మ దీవించి నల్లమన్ను ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ సుక్కా ఈ కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా నీ బతుకుల సిరునవ్వు పండ సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరిందే నా మగ్గమియాలా సుక్కా సేనేత సప్పుళ్ళే సంగీతమవ్వాల సందళ్ళు తేవాలా సంబరాల తేలాల రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా ఇలా రాసే అవకాశం వచ్చింది. మొన్న ఈ మధ్య భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ గారు మాట్లాడే డైలెక్ట్ తెలంగాణ డైలెక్ట్ ఉంది కాబట్టి పాపతో పాడే పాట ఒకటి ఉంటుంది. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సిన్నారి సిలక సిలక గప్పుసు గమ్మున కూషోర్రి మీ కన్నా తీయగా వలుకుతుంది మా పొట్టి పొన్నారి అని పల్లవి. ఆ చరణం చాలా మంచి పేరు వచ్చిందనమాట దాంట్లో. అమ్మనైతా లాల పోస్తా అయ్యనైతా జోల వాడుతా అవ్వనైతా బువ్వ వెడతా దువ్వెనైతా జడలల్లుతా పత్తి పువ్వైతా నీకు రైకలియనీకి పట్టు పురుగైతా నీకు పావడియనీకి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల ఔ మల్లా గీసేతుల్ల నిన్ను మొయ్యాల. అప్పుడే పెద్ద మనిషి అవుతుంది అమ్మాయి. ఒప్పుల కుప్ప ఉయ్యాలో ఉయ్యారి భామా ఉయ్యాలో సిగ్గుల మొగ్గ ఉయ్యాలో సింగారి బొమ్మ ఉయ్యాల ఓణీల నెమిలమ్మ రాణి లెక్కస్తుంటే ఊరంతా ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాల సంబరాల గుమ్మ ఉయ్యాలో సల్లంగా బతుకమ్మ ఉయ్యాల నువ్వు సల్లంగా బతుకమ్మ ఉయ్యాల. అలా సంస్కృతిని కూడా పాటలో జోడించే అవకాశం వచ్చింది.